హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే లెఫ్ట్ ఓవర్ రైస్తో గారెలు అన్నమాట. చూసారా, లోపల ఉల్లగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం అయితే నేను నైట్ మిగిలిన రైస్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ రైస్ని జనరల్గా మనం పులిహోర లేదంటే ఏదైనా టమాటా రైస్ ఇలా చేస్తుంటాం కదా. ఈరోజైతే కాస్త డిఫరెంట్గా వడలు చేశాను. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కాస్త ఇడ్లీ సోడా వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోండి. మనకు పిండి మరీ లూజ్గా కాకుండా వడ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, ఏదైనా పిండి తక్కువైతే మళ్ళీ కొద్దిగా శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. మనకు పిండి వడపిండిలాగా కాస్త గట్టిగా చేతికి ముద్దలాగా రావాలన్నమాట. అంతవరకు శనగపిండి వేసి కలుపుకోవచ్చు. చాలామంది ఇందులో రవ్వ కూడా వేస్తుంటారండి. కానీ ఇక్కడ శనగపిండి వాడడం వల్ల ఇది మసాలా వడలాగా ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. ఇలా ముద్దగా వచ్చే వరకు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక పాల ప్యాకెట్ పైన ఈ పిండిని కాస్త చేతికి నీటిని అప్లై చేసుకొని ఇలా వడల్లాగా వేసుకోండి. మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ గారెలకి చాలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట. మోస్ట్లీ మనం శనగపిండి వేసాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువే పీలుస్తుంది. అయినా కూడా అవి హై ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత వెంటనే పైకి తిప్పేయకుండా కాస్త అవి ఆ కలర్ మారే వరకు ఉంచి తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా గారెలు వేసుకోండి. వెంటనే కదపకూడదు అనమాట. అంతే అండి, చాలా సూపర్ టేస్టీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్ గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోశ చట్నీ చేశాను. అందులోకి ఈ మిగిలిపోయిన రైస్తో ఇలా అదిరిపోయే టేస్ట్ ఉండే గారెలు అయితే రెడీ చేశాను. చూడడానికి ఎంతో తెలుస్తుంది కదా, లోపల గుల్లగా పైన క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.